విజయనగరం జిల్లా చీపురుపల్లి కాన్స్టిట్యున్సీ ఇక్కడ 2014లో టీడీపీ నుంచి కిమ్మిడి మృణాలిని గారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయిన బొత్స సత్యనారాయణ గారి మీద పోటీ చేసి 20,842 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్గా ఇక్కడ ఈ సీట్ని టీడీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసుకున్నట్లయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి కూడా బొత్స సత్యనారాయణ గారు జనసేన పార్టీ అభ్యర్థి అయిన ఎం శ్రీనివాసరావు గారి మీద టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన కిమ్మిడి నాగార్జున గారి మీద పోటీ చేసి ఫైనల్గా టీడీపీ మీద 26,498 ఓట్ల మెజారిటీతో ఈసారి ఈ సీట్ని వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడం జరిగింది. ఇక ఈ 2024 ప్రస్తుత పరిస్థితిని కనుక మనం చూసినట్లయితే ఈసారి టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి ఈసారి కళా వెంకటరావు గారు ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి కూడా బొత్స సత్యనారాయణ గారు ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి వీరిద్దరి మధ్య జరిగే హోరాహోరీ పోరులో ఏ అభ్యర్థి గెలుస్తారు అంటే ఇక్కడ కూటమి పార్టీల కొంత అసైక్యత కారణంగా ఈసారి ఇక్కడ ప్రజలు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని కొంత ఎడ్జ్లోనైనా అంటే అతి స్వల్ప మెజారిటీతోనైనా గెలిపించే అవకాశం కనబడుతుంది. కానీ ఈ గెలుపు అన్నది కొత్తగా ఈసారి పోల్ అవ్వబోయే యువత ఓట్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. మారిన సమీకరణాలను బట్టి యువత ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీనే ఈ నియోజకవర్గాన్ని కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది.